నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై, అలాగే రేపు జరగబోయే విమోచనంపై బీజేపీ నాయకురాలు, రాష్ట్ర నాయకురాలు సుంకర మౌనిక గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడి రేపటి రోజు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులపైన కొంత క్లారిటీ తీసుకొచ్చుకుందాం. చెప్పండి అక్క. నమస్తే. నమస్తే అక్క. చూస్తున్నారు కదా, ఫస్ట్ తెలంగాణ రాజకీయాల్లోకి వెళ్దాం. దాదాపు ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక సీఎం కావచ్చు మాట్లాడుతూ ఉంటే 10 మంది కార్యకర్తలు చూస్తారు, ఎంతోమంది జనాలు చూస్తూ ఉంటారు. ఈరోజు తొడగలు కొట్టుకొని 2 ఎమ్మెల్యేలు సవాల్ చేసుకుంటూ ఉన్నారు తెలంగాణలో. వీటి వల్ల రేపటి భవిష్యత్తు తరాలకు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటారు మీరు? వీటిని ఒక రాజకీయ నేతగా మీరు ఎట్లా చూస్తారు? ఇదివరకు పాలిటిక్స్ అందరు కలిసి చూసేలా ఉండేది, అంటే మేల్ ఫీమేల్ పిల్లలు. ఇప్పుడు ఇట్లాంటి చీప్ యాక్షన్స్ చేయడం వల్ల మహిళలు పాలిటిక్స్ వైపు చూడడం కానీ వాటి పట్ల ఇంట్రెస్ట్ అనేది కోల్పోయే లాంటి పరిస్థితికి తీసుకొస్తున్నారు. ఇక అది కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వీళ్ళ నుంచే మనం అంతకంటే బెటర్ ఏమి ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదండి. సో ఇది వాళ్ళ సంస్కారం లేకపోవడం లేదా మెయిల్ షావెనిజం అనే క్వాలిటీస్ వాళ్ళలో సహజంగానే ఉంటాయి. ఎందుకంటే ఒక ఐడియాలజీ, ఒక సిద్ధాంతం, ఒక దానికోసం ఉన్న పార్టీలు కావవి. ఇప్పుడు కాంగ్రెస్ని మనం చూసేది ఉంటే ఒక ఇంటికి బూట్ లిక్కర్స్గా ఉంటారు అనమాట. ఆ ఇంట్లోకి ఇటలీ మాత లాంటి విదేశీ వనిత వచ్చినా కూడా ఆమెకైనా బూట్ లిక్కింగ్ చేస్తూనే ఉంటారు, కానీ వాళ్ళ సిద్ధాంతాన్ని, వాళ్ళ స్వాభిమానహీన బ్రతుకుల్ని మార్చుకునే ప్రయత్నం చెయ్యరు కాంగ్రెస్. నెక్స్ట్ బీఆర్ఎస్ కూడా అగైన్ మనలో చూసినాం, కేసీఆర్ గారు, వారి కొడుకు, మళ్ళీ తర్వాత లిక్కర్ వంటి స్కాములు, అంటే ఆడవాళ్ళు కనీసం లిక్కర్ షాప్ అటువైపు ఉంటే అటు సైడ్కి కూడా బోని లాంటి ఒక ఫీల్డ్లోకి వెళ్ళి మరీ ఆమె స్కామ్ చేసినంత ఘనత ఆయన కూతురికే ఉంటుంది. ఇంకా తెలంగాణలో ఎవరికి ఉండదు ఆడవాళ్ళకు. అట్లాంటి ఘనత చేసిన ఫ్యామిలీ బీఆర్ఎస్. సో ఒక ఫ్యామిలీ అనే సిద్ధాంతంతో ఉన్న ఈ పార్టీస్ నుంచి ఇంతకంటే బెటర్ మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు భారతీయ జనతా పార్టీ, ఇక్కడ ఒక సిద్ధాంతం ఉంది, అంత్యోదయ అనే ఒక గొప్ప సిద్ధాంతం ఉంది. అంటే పంక్తిలో చివరిగా కూర్చున్న వ్యక్తికి కూడా అన్ని ఫలాలు అందాలి అనే ఒక సిద్ధాంతం. నెక్స్ట్ ఈ దేశ నాగరికతలో మహిళలకు ఒక గౌరవం ఇవ్వాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ 33% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో ఉంది. 2028లో బైఫోకేషన్ తర్వాత 100% 33% రిజర్వేషన్ మహిళలకు ఇస్తారు. కాబట్టి ఈ 2 పార్టీస్ నుంచి మీరు సంస్కారం ఎక్స్పెక్ట్ చేసి తర్వాత డిసప్పాయింట్ అవ్వడం తప్ప ఏముండదు. భారతీయ జనతా పార్టీ 100% ఈ దేశ సంస్కృతి గురించి కానీ, దేశాన్ని డెవలప్ చేయడం గురించి కానీ, కోవిడ్ వంటి మహమ్మారి వచ్చినా కూడా దాని నుంచి వెళ్ళి దేశాన్ని, దేశ ప్రజలని కాపాడుకొని, వ్యాక్సిన్ కూడా మనమే తయారు చేసుకొని, ఇట్లాంటి గొప్ప సిద్ధాంతాలు మీరు చూడాలంటే భారతీయ జనతా పార్టీలో మాత్రమే చూడగలరు. ఓకే అక్క. రేపటి ఏదైతే రేవంత్ రెడ్డి నేను ఒక ప్రెస్ మీట్లో చింతపండు గారాలు ఒక్కొక్కరికి పులుసు గారాలన్న వ్యాఖ్యలు చేస్తూ ఉండు. ఒక సీఎం హోదాలో ఉన్న ఒక వ్యక్తి అట్లా మాట్లాడడాన్ని ఒక అడ్వకేట్గా కావచ్చు, ఒక నాయకురాలుగా కావచ్చు, మీరు ఎట్లా చూస్తారు? ఇక మళ్ళీ అగైన్ అదేనండి, సంస్కారహీనమైన మాటలు. అంటే ఇప్పుడు పొలిటీషియన్స్ చీఫ్ మినిస్టర్ అన్నప్పుడు ఆయన ఏం మాట్లాడతారు అని వినాలని అనుకుంటున్నారు. మహిళలకు ఇబ్బందికరంగా అనిపించేలాగా, మహిళలుకి అవర్షన్ వచ్చేలాగా, హేహ్య భావంతో మహిళలు అసలు పాలిటిక్స్ గురించి పట్టించుకోకుండా ఉండే స్థితికి పాలిటిక్స్ని దిగజార్చే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అవుతున్నారు. ఇదివరకు గుంపు మేస్త్రి అని లేదా గాడిద గుడ్డు అని అన్నప్పుడు వాటిని ఏదో సర్కాస్టిక్గా మనం వాటిని చేయగలిగినాం. ఇట్లాంటి చీప్ మాటలు మాట్లాడినప్పుడు దీనికి సర్కాజం చేయలేము, అట్ ద సేమ్ టైం వాటిని విని మళ్ళీ తిరిగి అనడానికి కూడా అనలేని పరిస్థితి. కాబట్టి వ్యక్తిగత సంస్కారహీనమైన మాటల గురించి మనం ఏం చెప్పలేమండి. ఓకే. ఈరోజు సెక్రటరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణ ఉంది. గతంలో ఆ స్థలాన్ని తెలంగాణ తల్లి కోసం అని చెప్పేసి కేటాయించామని బీఆర్ఎస్ వాళ్ళు అంటూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి ఈరోజు ఓపెనింగ్ అయిపోయింది ఆల్రెడీ. దీన్ని అంటే ఈ గొడవని ఎట్లా చూసుకోవచ్చు? ఒక విగ్రహానికి కేటాయించిన స్థలాన్ని మరో విగ్రహం పెట్టడం కరెక్టేనా? బీజేపీ దీనికి ఎవరికి మద్దతు తెలుపుతుంది? బీఆర్ఎస్ వాదనక, కాంగ్రెస్కా? ఇప్పుడు మీరు పడేసిన దానిలో రెండిట్లా దేనికి మద్దతు తెలుపుతారు అంటే ఏం చెప్తాం? అట్లనే వీళ్ళు ఎట్లా అంటే తెలంగాణ తల్లి అనేది తీసుకొచ్చి 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్ని విడదీశారు. ఓకే, విడదీసినప్పుడు అమికబుల్గా విడిపోవచ్చు. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్ర ఇప్పుడు ముస్లిమ్స్, హిందూస్ లాగా పాకిస్తాన్, ఇండియా లాగా అంత దౌర్జన్యాలు జరగలేదు మన మీద, ఒకరి మీద ఒకరం మనం చేసుకోలేదు. ఎందుకంటే మనం భారతీయులం, మోరోవర్ హిందూస్, కాబట్టి మనం అట్లాంటి దౌర్జన్యాలు చేసుకోలేదు. కాబట్టి తెలంగాణని, ఆంధ్రాని విడదీసినప్పుడు కూడా అంత
అంత బిట్టర్ ఫీలింగ్స్ తేవాల్సిన అవసరం లేదు. బట్ దెన్ కేసీఆర్ తన రాజకీయ లబ్ధి కోసం బిట్టర్ ఫీలింగ్స్ తెచ్చిండ్రు, ఆయన అందులో సక్సెస్ అయ్యిండ్రు. అన్ఫార్చునేట్లీ ఆ ట్రాప్లో ప్రజలు కూడా పడిపోయినారు. బట్ ఇట్స్ 10 years కింద జరిగింది, దానికి ప్రజలు మొన్న బుద్ధి చెప్పిండ్రు, అందుకే బీఆర్ఎస్ పడిపోయింది. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం, అది తెలంగాణ తల్లి కానీ భరతమాత కానీ రెండు కూడా మనం శక్తి స్వరూపంగా చూస్తాం, ఏది పెట్టినా పర్వాలేదు. కానీ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని కాంగ్రెస్ అంటుంది. రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకో ఇటలీ మాత విగ్రహం పెట్టండి, ఇటలీ మాత విగ్రహం పెట్టండి, ఇటలీ మాత కూడిగం చేయండి, ఇటలీ మాత బూట్ లిక్కింగ్ చేయండి, తప్పేముంది? చాణక్యుడికి తెలివి లేక ఒక విదేశీ వనిత కానీ ఆ విదేశీ వనితకు పుట్టిన సంతానం కానీ మన దేశాన్ని ప్రేమించదు అని చెప్పేసి చంద్రగుప్తునికి అప్పుడు చెప్పిండు. మనం అవన్నీ ఎందుకు పట్టించుకోవాలా? మనం ఎవరికైనా బూట్ లిక్కింగ్ మనకు అలవాటైపోయింది, బానిసత్వం. 200 సంవత్సరాలు తెల్లోళ్ళు మన మీద దౌర్జన్యాలు చేసినప్పుడు వాళ్ళని చూసి చూసి వాళ్ళకి బానిసలుగా కొందరు అలవాటైపోయినారు. ఆ బానిసత్వం, మానసిక బానిసత్వం అట్లా ఉండిపోయింది. దాన్ని, ఆ మెంటాలిటీని కాంగ్రెస్ కంటిన్యూ చేస్తుంది. కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహం బదులు ఇటలీ మాత విగ్రహం పెట్టండి, రాజీవ్ గాంధీ ఎందుకులేండి. ఓకే అక్క, అటు ఒక అడ్వకేట్గా మీరు హైడ్రాను ఎట్లా స్వాగతిస్తుర్రా? కొంతవరకు వ్యతిరేకత వస్తూ ఉంది, కొంతవరకు సమర్థిస్తూ ఉన్నారు, మీరేమనుకుంటారు హైడ్రా పైన? దాన్ని హైడ్రా అని అనొద్దండి. హైడ్రాలో నదులతో పాటు, నదుల జలాలతో పాటు ముస్లింల ప్రాపర్టీస్ని కూడా కాపాడుతున్నారు. హైడ్రా మొత్తం రాష్ట్రంగా వేరే వేరే చోట్లలో చేసినప్పుడు ఓల్డ్ సిటీలు ఎందుకు చేయలేకపోతున్నారు? ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లులు తెప్పించుకునే దమ్ము లేదు, ఓల్డ్ సిటీలో నల్ల బిల్లులు కట్టించుకునే దమ్ము లేదు, ఓల్డ్ సిటీలో ముగ్గురు బైక్ మీద పోతే చాలాని కట్టించే దమ్ము లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు, బీఆర్ఎస్కి లేదు. అట్లాంటిది హైడ్రా తీసుకొచ్చేసి ఏం చేయాలనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి? కన్ఫ్యూజన్లో ఉన్నాడా, లేకపోతే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడా, గవర్నమెంట్ పడిపోతుందేమో అని చెప్పేసి రెస్ట్లెస్గా ఉన్నాడా అర్థమవుతలేదు. కాకపోతే 100% ఓల్డ్ సిటీలో చేసేంత దమ్ముంటే అప్పుడు అది జెన్యూన్ ప్రాజెక్ట్ అవుతుంది. ఓల్డ్ సిటీలో చేయలేనప్పుడు ఏం చేయలేం. ఇప్పుడు దాన్ని స్వాగతిస్తలేరు అట్లని చెప్పేసి విమర్శ చేయరా? అదే చెప్తున్నా కదండి. సో అక్కడ ఆయన క్లియర్గా ముస్లిమ్స్ని కాపాడుతున్నారు. అట్లా కాకుండా మీరు మొత్తం చేయండి, అప్పుడు చూద్దాం. ఓవైసీ ఏమన్నారు? కూలగొట్టి చూడు చూస్తాం. ఎగ్జాక్ట్లీ. సో ఈ ప్లేస్ లో బీజేపీ ఉంటే బీజేపీ దాన్ని ముడుతుందా మరి? బరాబర్ బుల్డోజర్ బాబా యూపీలో ఎట్లా చేసి చూపిస్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ ప్రజలు, డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ ప్రజలు కానీ తెచ్చి ఇవ్వండి, మేము తెలంగాణని డెవలప్ చేస్తాం. మేము తెలంగాణలో ఓవైసీకి పెరిగిన కొమ్ములను వంచేస్తాం. మేము తెలంగాణలో ఓల్డ్ సిటీలో ఉన్న అజ్మల్ కసాబ్లను అబ్దుల్ కలాంలుగా తయారు చేస్తాం. ఓకే, తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ మాత్రమే ఉంటాయి అనుకున్న సందర్భంలో మళ్ళీ బీజేపీ ఒక అడుగు వెనుకకేసినట్టు అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో. అసలు బీజేపీ ఉనికి కనిపిస్తలేదు ఎక్కువ తెలంగాణలో, ఎందుకోసం మరి? అదేం లేదండి, బీజేపీ ఉనికి ఎందుకు అనిపించట్లేదు. మేము మెంబర్షిప్ డ్రైవ్ ఇప్పుడు చేస్తున్నాం. ప్రపంచంలోనే ఒక ఎక్కువ సంఖ్య ఉన్న, ఎక్కువ మెంబర్స్ ఉన్న పొలిటికల్ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు మెంబర్షిప్ డ్రైవ్లో చేయబోతున్నాం. ప్రజలందరినీ కూడా భారతీయ జనతా పార్టీ మెంబర్స్ అవ్వాలి అని మేము పిలుపునిస్తున్నాం. 8800002024 ఈ నెంబర్కి డయల్ చేసేసి అందరు మెంబర్స్ అవ్వండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మెంబర్షిప్ డ్రైవ్లో చాలా యాక్టివ్గా ఉన్నాం, చాలా మంచి స్పందన వస్తుంది మాకు. అండ్ తెలంగాణ నుంచి వెళ్ళి దేశంలో ఎక్కువ సౌత్ పార్ట్లో, దేశంలో ఉన్న సదరన్ పార్ట్లో ఎక్కువ మంది మెంబర్స్ అయింది తెలంగాణ నుంచి. సో మీరు అట్లా తెలంగాణలో బీజేపీ సైలెంట్, బీఆర్ఎస్ చనిపోయింది అనుకున్న తరుణంలో ఇలా మళ్ళీ బీఆర్ఎస్ ఊపిరి పోసింది బీజేపీ అని చెప్పేసి ఒక వినికిడి కూడా వినిపిస్తూ ఉంది. గతంలో తెర వెనుక ఉండాల్సిన పార్టీ, ఎందుకంటే గతంలో 10 ఏళ్ళు పాలించింది, ఇప్పుడు కాంగ్రెస్ పాలిస్తుంది. బీజేపీకి ఇప్పటివరకు అవకాశం రాలేదు. అవకాశం తీసుకోవాల్సిన పార్టీ ఎందుకు ఇంత సైలెంట్గా ఉంది? అటు రైతుల పక్షాన మేము ఉన్నామని చెప్పేసి బీఆర్ఎస్ వెళ్తుంది, ఇటు విద్యార్థుల పక్షాన మేము ఉన్నాం. అంటే గతంలో అందరికీ అన్యాయం చేసింది బీఆర్ఎస్, ఇప్పుడు అదే బీఆర్ఎస్ మళ్ళీ వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి చెప్తా ఉంది. ఆ స్థానాన్ని ఎందుకు బీజేపీ కైవసం చేసుకోలేకపోతుంది? 100% చేసుకుంటామండి. చేసుకోకుండా ఉండాలని ఎందుకు అనుకుంటుంది? 8 మంది ఎమ్మెల్యేలను ఇచ్చింది, 8 మంది ఎంపీలను ఇచ్చింది తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి. కాబట్టి 100% బరాబర్ మేము తెలంగాణ ప్రజల ప్రాబ్లమ్స్ కోసం ఫైట్ చేస్తాం, వాళ్ళకు అండగా మేము ఉంటాం. మేము ఇప్పుడు నెక్స్ట్ అధ్యక్షుడు రావాల్సింది ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ ఇది అయిపోయిన తర్వాత అధ్యక్షుడు వస్తారు, కొత్త కమిటీలు వస్తాయి. పార్టీలో న్యూ బ్లడ్ని తీసుకురావడానికి సెకండ్ క్యాడర్ లీడర్స్ని డెవలప్ చేస్తున్నది పార్టీ. సో ఇవన్నీ ప్రాసెస్లో ఒకటేసారి చేయడానికి ఉండదు కదండి, స్టెప్ బై స్టెప్ చేసే ఉంటుంది. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ మేము వెళ్తూ 100% తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని చూరగొనడమే కాకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ని కూడా ఇష్యూస్ డైరెక్ట్ చేస్తాం.
ఆ ఇష్యూస్ని కూడా మేము సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. మీరు రైతుల పట్ల లేరు అని మీరు అంటున్నారు, అది టోటలీ రాంగ్ అండి. మేము ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా తీసుకున్నాం. కిషన్ రెడ్డి గారు దానికి సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చిండ్రు. మాకు ఆ హెల్ప్ లైన్ నెంబర్కి మేము కాల్ చేస్తున్నాం. మాకు రైతుల నుంచి వచ్చిన కాల్స్ని కూడా మేము అడ్రస్ చేస్తున్నాం. వాటన్నిటిని మేము లిస్ట్ చేసుకొని వాటిని మేము కేంద్రానికి పంపించినప్పుడు కేంద్రం రైతుల పట్ల కావాల్సిన బిల్లులు ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన ఏమైనా ఉంటే అమెండ్మెంట్ తీసుకొస్తే వాటిని డైరెక్ట్ ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగే కెపాసిటీ భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. ఓకే, నెక్స్ట్ అంటే 2028 ఖచ్చితంగా బీజేపీ బలంగా ఉంటుందా? 100%. ఓకే, అంటే కాంగ్రెస్తో పోటీ లేదంటే నెక్స్ట్ టైం బీఆర్ఎస్తోనా? మళ్ళీ మాకు ఆపోజిషన్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ అని కనిపించట్లేదండి. ఒకటే ఏముంటేనే వాళ్ళు యాంటీ హిందూస్, యాంటీ నేషనలిస్టులు అంతే. కాంగ్రెస్ బీఆర్ఎస్ అని మేము చూడట్లేదు. వాళ్ళు దేశ విచ్ఛిన్నకర శక్తులు, మైనారిటీ అపీస్మెంట్ చేస్తూ చీప్ పాలిటిక్స్ చేసే పొలిటికల్ పార్టీస్. మేము ఈ దేశ కోసం, ఈ ధర్మం కోసం, మా దేవాలయ రక్షణ కోసం, ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా ఉంచే ప్రయత్నం కోసం మేము చేస్తున్నాం. కాబట్టి మేము ఇప్పుడు ప్రపంచంలో మోదీ గారు వచ్చిన తర్వాత వరల్డ్స్ 5th లార్జెస్ట్ ఎకానమీగా భారత్ ఉన్నది. కోవిడ్ తర్వాత కూడా మనమే వ్యాక్సిన్ తయారు చేసుకున్నాం, ప్రజలందరికీ కూడా ఫ్రీగా ఇవ్వగలిగినాం. ఇలాంటివి కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలదు. అండ్ 2028 వీ విల్ డెఫినెట్లీ విన్ ద సీట్స్ అండ్ డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో పక్కా వస్తుంది. ఓకే కదా, ఫైనల్గా రేపు జరగబోయే ప్రోగ్రామ్ తెలంగాణ విమోచనమా విద్రోహమా అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా కొన్ని సోషల్ మీడియా వాళ్ళు ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు. రేపటిది బీజేపీ అంతా ఓన్ చేసుకొని రేపటి ప్రోగ్రామ్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే తెలంగాణ అందరు ఎందుకు పార్టిసిపేట్ చేస్తలేరు అంటే అది విమోచనమా లేదంటే విద్రోహమా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మీరేమంటారు? అది నిజాం నుంచి వెళ్ళి తెలంగాణ ప్రజలకు లభించిన విమోచనం. ఓకే, అంటే నిజాం నిరంకుశ పాలన నుంచి రజాకర్ వంటి రాక్షసులను తీసుకొచ్చి తెలంగాణ ప్రజల మీద, ఆడబిడ్డల మీద వాళ్ళని నగ్నంగా బతుకమ్మ ఆడించడం, మగవాళ్ళని అందరినీ నించోబెట్టి కాల్చేయడం, పిల్లలు, ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు అని చూడకుండా అందరినీ బావిలోకి తోచేయడం, ఇప్పటికి కూడా పుర్రెలు వెళ్తుంటాయి అన్నట్టు ఆ బావిలో, అంతమందిని అట్లా తోచేయడం, ఇట్లాంటివన్నీ చేసింది రజాకర్లు. కాబట్టి ఈ రజాకర్లను నియమించిన నిజాం ఉస్మాన్ అలీ నుంచి వెళ్ళి మనకు విమోచన లభించింది. దీన్ని ఏంటంటే వైట్ వాష్ చేయడానికి కాంగ్రెస్ విలీనం అంటుంది, ఎంఐఎం వచ్చేసి విలీనం అని అంటుంది. కానీ ఇది విలీనం కాదు, నిజాం నుంచి మనకు లభించిన విమోచనము. ఇక కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు కొత్త పేరు తీసుకొస్తున్నారు. కమ్యూనిస్ట్ వాళ్ళు ఒకవేళ దొరల నుంచే అయ్యేది ఉంటే ప్రజలందరూ ఎందుకు ఫైట్ చేసిండ్రు రజాకర్లతోని? ఆపరేషన్ పోలో కింద ఆర్మీ వచ్చిన తర్వాత ఎందుకు రజాకర్లు సరెండర్ అయినరు? మరి ప్రజలందరూ ఒకవేళ మీరు అన్నట్టుగా ఈ కమ్యూనిస్టులు అన్నట్టుగా విద్రోహం అయ్యేది ఉంటే ప్రజలందరూ ఆర్మీ రాగానే ఆర్మీని ఎందుకు స్వాగతించిండ్రు? ప్రజలు ఆర్మీని స్వాగతించిండ్రంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ రజాకర్ల నుంచి, నిజాం నుంచి వెళ్ళి మాకు విమోచన లభించింది ఆర్మీ వల్ల అనే ఉద్దేశంతో ఆర్మీకి స్వాగతం పలికిండ్రు తెలంగాణ ప్రజలు. కాబట్టి ఇది రేపు జరిగేది తెలంగాణ నిజాంలో నుంచి వెళ్ళి మనకు వచ్చిన విమోచన దినం. ఈ రోజుని ప్రజలందరూ కూడా మన తాత ముత్తాతలు మన ధర్మాన్ని కాపాడడం కోసం, మన తెలంగాణలో మన తాత ముత్తాతలందరూ కూడా భారతదేశంలో తెలంగాణ విలీనం అవ్వాలని, భారతదేశంలో తెలంగాణ భాగంగా ఉండాలని వాళ్ళు మన కోసం పోరాడి తెచ్చిన విమోచన దినోత్సవాన్ని, నిజాం విమోచన దినోత్సవాన్ని అందరూ గుర్తించాలని, అందరూ తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూస్తున్నారు కదా, ఏదైతే రేపటి విమోచనం కావచ్చు, అలాగే రాష్ట్రంలో ఉన్న రాజకీయాల పట్ల కావచ్చు, మౌనిక మాటల్లో అయితే విన్నారు కదా. చూస్తూనే ఉండండి కాలేజీ టీవీ. మరో వార్తతో మరోసారి.